बुद्धं शरणं गच्छामि द्वितीयं धम्मं शरणं गच्छामि तृतीयं संघं शरणं गच्छामि तृतीयं बुद्धं शरणं गच्छामि तृतीयं धम्मं शरणं गच्छामि तृतीयं संघं शरणं गच्छामि तृतीयं बुद्धं शरणं गच्छामि तृतीयं धम्मं शरणं गच्छामि तृतीयं संघं शरणं गच्छामि तृतीयं बुद्धं शरणं गच्छामि तृतीयं धम्मं शरणं गच्छामि तृतीयं संघं शरणं गच्छामि शरणगमनं परिपूर्णम् पाणातिपाता वेरमणि सिक्खापदं समादियामि अलिङ्गादाना वेरमणि सिक्खापदं समादियामि कामेषु मिच्छाचारा वेरमणि सिक्खापदं समादियामि। కోనసీమ జిల్లాలో ఈ ఆదూరు గ్రామంలో ఇక్కడ ఉన్న ఈ బౌద్ధ ఆరామాన్ని ఈరోజు సందర్శించడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇది క్రీస్తుపూర్వం రెండవ శతాబ్దంలో ఉన్న కట్టిన దానిగా దీనికి ఆనవాళ్ళు ఉన్నాయని ఈ స్థల పురాణం బట్టి తెలుస్తోంది. అయితే దీనికి సరైన రోడ్డు మార్గం లేని కారణంగా దీనికి డెవలప్మెంట్కి చాలా దూరంగా ఉందని ఒక భావన అనిపిస్తూ ఉంది. అందరూ సంఘటితంగా దీనికి ఒక ఇంటిగ్రేటెడ్ పాలసీ ఏర్పరచుకుంటే, ఎందుకంటే దీనికి ఈ స్థలానికి ఒక ప్రాశస్త్యం ఉంది. ఇక్కడ సంఘమిత్ర గారు ఇక్కడికి వచ్చినట్లు, అశోకుడి పుత్రుడితో ఇక్కడికి వచ్చినట్లు, ఇక్కడ నుంచే ఈ గోదావరి జలాల నుంచి తిరిగి ఆమె శ్రీలంక సింహలం కానీ అటు మలేషియా కానీ వెళ్ళడం జరిగినట్లు చెప్తా ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఈ టూరిజం డెవలప్మెంట్కి బౌద్ధిజం ఈ మాన్యుమెంట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి దీనికి రెండింటినీ ఇంటిగ్రేట్ చేసి ఒక ప్రాజెక్ట్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అలాగే స్టేట్ గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తే కనుక ఇది మంచి జరుగుతుంది. ఎందుకంటే దీనికి అడ్జసెంట్గా ఉన్న గోదావరిలో మడా ఫారెస్ట్ కూడా ఉంది. కాబట్టి అక్కడ ఎకో టూరిజం డెవలప్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఎకో టూరిజంతో పాటు దీనికి టెంపుల్ టూరిజం కింద నెక్స్ట్ ఈ బుద్ధిస్ట్ ఆరామాలు దీని కింద కూడా ఒక ప్రాజెక్ట్ని తయారు చేసి పెట్టుకుంటే మంచిగా ఇక్కడ ఈ లోకల్ డెవలప్మెంట్ అవుతుంది, దీనికి డెవలప్మెంట్ అవుతుందని నేను భావిస్తున్నాను.